నమస్కారం. ఒక్క చిన్న మాట చెప్పనా? నిజమైన ధనవంతులు ఎవరు చెప్పండి? డబ్బు ఫుల్గా ఉన్నారు అంటే వాళ్ళు నిజమైన ధనవంతులు కాదు. కంటి నిండా ప్రశాంతమైన నిద్ర, తిన్నది అరాయించుకొని, ₹1 అప్పు లేకుండా ప్రశాంతంగా బ్రెయిన్ని, మనసుని ప్రశాంతంగా ఉంచుకొని, ఎటువంటి ఆలోచనలు లేకుండా ఫ్యామిలీతో సరదాగా గడుపుతూ, ఉన్నది ఎంత ఉంటే అంత దాంట్లోనే హ్యాపీగా ఉండి ప్రశాంతమైన జీవితాన్ని గడిపితే ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటే వాళ్ళే నిజమైన కోటీశ్వరులు అన్నమాట. వాళ్ళని వేల కోట్లతో సమానం వాళ్ళు. మన దగ్గర డబ్బు ఉండి ఆ డబ్బుని ఎక్కడ పెట్టాలి, ఎలా సేవ్ చేయాలి, అది ఉంటుందా పోతుందా, ఏం చేయాలనే టెన్షన్ పడే కన్నా ఈ లక్షణాలన్నీ ఉన్నవాడే నిజమైన ధనవంతుడు. ఈ లక్షణాలన్నీ ఉండాలి అంటే మనకు ఆశ మన మనుషులకి చెల్లదు. ప్రతి ఒక్క మనిషికి కూడా ఆశ అంటే నేను ఎలాగైనా సంపాదించాలి, ఏ రకంగా సంపాదించాలి, లేకపోతే మనం పక్కోడు బాగున్నా చూడలేం. మనిషి యొక్క బుద్ధి అలాంటిది మాట. ఎంత మంచితనం మనిషిలో ఉన్నా సరే ఒకానొకప్పుడు మనిషి ప్రవర్తన అనేది మారిపోతుంది అన్నమాట. ఇలాగ ఉండడం అసంభవం, కానీ కొంతమంది అప్పట్లో ఉండేవాళ్ళు అన్నమాట. అంటే మన తాతలు లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడు ఈ డబ్బు ఏముండేది కాదు. పండించుకున్నది మారకం, అంటే వాళ్ళు పండించుకున్నది వీళ్ళు పండించుకున్న వాళ్ళు తినేవాళ్ళు. అప్పట్లో అలా ఉండేవాళ్ళను. ఇప్పుడు అంతా పొల్యూట్ అయిపోయాం. నిజంగా అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు నిజంగా వేల కోట్లతో సమానం. అవునా కాదా చెప్పండి?